ఏళ్ల క్రితం హరప్పా నాగరికతలో పురాతన భారతీయతకు సంబంధించి దొరికిన ఆధారాలు ఏమిటి గురుగారు? రాఖీగరి అని ఒక ఊరుంది. అది హరప్పా సంస్కృతికి సంబంధించిందే. అక్కడ తవ్వారు, ఇంకొన్నాళ్ళ వెనక తవ్వారు, కొన్ని నెలల వెనక తవ్వితే అక్కడ దొరికిన అవశిష్టాలను వేశారు, పేపర్లో వేశారు. దాంట్లో ఒక శివలింగం ఉంది, ఒక ప్రణవం చిత్రం ఉంది. ప్రణవం అంటే తెలుసు కదా మీకు, ఓంకారం అంటాం. శివలింగం ఉంది. గమ్మత్తా అంటే మనకు దీంట్లో చెప్తారు, ఇది యోగ సూత్రాల్లో చెప్తారు, భగవానుడికి వాచకం ప్రణవం, భగవానుడి పేరు ప్రణవము అంటారు. ఆయన ఆ శివలింగం ఉంది, పక్కన ప్రణవం కూడా ఉంది. అక్కడ రెండు దొరికాయి. ఇది దాదాపు 8,000 సంవత్సరాల వెనక ఉన్నదే. కనుక అప్పటి నుంచి హరప్పా సంస్కృతి ఉంది. హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఉంది, అంటే ఆర్య సంస్కృతి ఉంది. అంటే ఆర్య ద్రావిడ అనే భేదం లేదు. ఇది కేవలం ఈ మ్యాక్స్ ముల్లర్ కల్పించింది. తర్వాతి వాళ్ళు దాన్ని భుజం వేసుకుని అదే సత్యము అని ప్రచారం చేస్తున్నారు. అది పాఠ్యవాచకాల్లో పెడుతున్నారు. ఓకే, హరప్పా నాగరికతలో శివావతారాలు లభించాయన్నారు. వీటిలో చెప్పదలుచుకున్న అంశాలు ఏమిటంటారు? అంటే అక్కడ 3-4 రకాల శిల్పాలు, లిపులు ఉన్నాయి. ఒక లిపి పద్ధతి ఏంటంటే, ఓ బొమ్మ వేసి ఆ బొమ్మకి సంబంధించిన వస్తువులన్నీ రాస్తే అప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన సమగ్ర అంశం తెలుస్తుంది. పశుపతిదేవుని యొక్క విగ్రహం అటువంటిది. పశుపతిదేవుడు మధ్యలో ఉంటాడు. ఆయన సంబంధించిన వస్తువులు, ఆయన సంబంధించిన పేర్లు మొదలైన విషయాలని బొమ్మలుగా చుట్టూ వేశారు. ఇది ఒక రకమైన బొమ్మ, ఇదో లిపి. అలాగే ఇంకో చోట ఓ సన్నివేశాన్ని ఓ బొమ్మగా వేశారు. దీనికి వీళ్ళు ఏమని పేరు పెట్టాను, 3 తలల పశుపతిదేవుడు అన్నారు. అబద్ధం, దాన్ని 3 తలలు లేవు. నేను ఆ ముద్రికని నెల్లాళ్ళు పరిశీలించి దాన్ని ఎన్లార్చేసి పెద్ద విస్తీర్ణంలో 3 తలలు ఏముంది, ఒకే తల. అది కేవలం వేదంలో వర్ణించిన శివస్వరూపం ఉంది. అక్కడ ఆయనకి ఈ చేతులకి కవచాలు ఉన్నాయి. ఇక్కడ కవచం ఉంది. ఇక్కడ కవచాన్ని హస్తఘ్నం అంటారు. ఈ హస్తఘ్నం అనే పేరు మామూలుగా జనానికి అని తెలియదు, వేదంలో ఉంది అది. ఇక్కడ పెట్టుకునే బాణాలు వేసేటప్పుడు ఈ చేతికి రాసుకుంటుంది. ఈ రాసుకోకుండా ఉండడం కోసం ఇక్కడ కవచం పెట్టుకుంటారని పేరు, హస్తఘ్నం అని పేరు. అది ఆయనకు ఉంది. ఇక్కడ కవచం ఉంది. కనుక శివునికి సంబంధించిన బొమ్మలో ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇదొకటి. ఒక సన్నివేశాన్ని బొమ్మగా చిత్రించే పద్ధతి కూడా ఉంది అందులో. అదేమిటంటే హయగ్రీవుని చిత్రం. దానికి వీళ్ళు ఏమని పేరు పెట్టారంటే 3 కొమ్ముల దేవుడు అని పేరు పెట్టారు వీళ్ళు. 3 కొమ్ముల దేవుడు కాదు, ఆయనది శిరస్సు, హై శిరస్సు, గుర్రం శిరస్సు. గుర్రానికి 2 చెవులు ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఇక్కడ కుచ్చు కడతారు. గుర్రం శిరస్సు మానవ రూపం. అది ఎవరిది? హయగ్రీవుడిది. హయగ్రీవుడు దేవి యొక్క ఆరాధకుడు. దేవి రూపాల్లో గోమాత ఒకటి. కనుక ముఖమే మీకు లలితాశాస్త్రంలో వినుంటారు, గోమాత గోరూపిణి అని. ఆ అమ్మవారి యొక్క ముఖం ఉంటుంది, ఆవు యొక్క శరీరం ఉంటుంది, అది గోమాత ఎదురుగుండా ఉంటుంది. హయగ్రీవుడు ఉంటాడు. ఆ అగస్త్యుడికి ఆయన విద్య నేర్పాడు. ఇది మనకి బ్రహ్మాండ పురాణంలో ఉంది, మాకు ప్రసిద్ధమే ఇది. లలితాశాస్త్రం వాళ్ళందరూ మళ్ళీ చెప్పేస్తారు. ఈ చిత్రం అక్కడ ఉంది. ఇదేంటి, ఒక సన్నివేశం చిత్రం. ఇలా కాకుండా సంస్కృతిలో ఉండే అనేక వస్తువులతో ఒక ఒక లిపి ఉంది. సంస్కృతి అనేక వస్తువులతో, అలాగే ఇప్పుడు నామం పెట్టుకుంటారు, ఇలా త్రిపుండ్రం పైన ఇలా నామం పెట్టుకునే నామం అదో లిపి, అదొక అక్షరం అన్నమాట, గుర్తు. ఇలా విభూతి పెట్టుకుంటారు, అదో అక్షరానికి గుర్తు. ఇలాంటివి మామూలుగా సంస్కృతిలో ఏముంటాయో అవన్నీ కలిపి ఒక రకమైన లిపిగా తయారు చేస్తారు. అదో రకమైన లిపి చూసారా. ఇలాగా వాళ్ళు ఎన్నో రకాలైన లిపులు లిపి తయారు చేయాలి అనే భావంతో రకరకాల లిపులు ఏర్పాటు దాంట్లో ఉంది అక్కడ. కనుక ఇవన్నీ ఆధారాలే, ఇవన్నీ సాక్ష్యాలు. ఈ సంస్కృతి ఉందని దానికి ఆధారాలు కావా మరి? శివుడు ఉన్నాడు అంటే అదో ఆధారం, హయగ్రీవుడు అంటే విష్ణువు, అది ఇంకో ఆధారం. ఈ నామం ఉందంటే అదో ఆధారం. ఇలాగా ప్రణవం ఉందంటే అదో పెద్ద ఆధారం. ప్రణవం పరమాత్మకి వాచకం, పరమాత్మనికి ప్రతీకగా, ప్రతినిధిగా ప్రణవాన్ని ఉపాసించమని ఉపనిషత్తులో ఉంది. కనుక ఈ సంస్కృతికి సంబంధించిన అనేక ఆధారాలు హరప్పా సంస్కృతిలో ఉన్నాయి. ఏమండి, ఇంకా అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కోయిబ్రూక్ చేసినటువంటి మోసము, మరి మాక్స్మల్లర్ చేసిన మోసం చెప్పాం కదా. కనుక ఆధారాలనేవి లోటు లేదు. ఇది 250 కంటే ఎక్కువే ఆధారాలు ఉన్నాయి. కనుక మన చరిత్ర మనకు కావాలి అనే భావన ముందర ప్రజలకు కలగాలి. ఒకటి, ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయాలి. పాఠ్యపుస్తకాలు చేస్తే దేశంపై భక్తి ఏర్పడుతుంది. ఓకే, అఖండ భారతావనికి మీరు చెప్పే స్వరూపం ఏమిటి గురుగారు? అఖండ భారతావనికి నేను చెప్పడం కాదు, బ్రహ్మాండ పురాణంలో చెప్పిన వాక్యం చెప్పాను. ఇప్పుడు ఏమిటిది? భారతవర్షము. భారతవర్షం ఎక్కడి నుంచి ప్రారంభం? హిమాలయంలో గంగోత్రి ఉంది. గంగోత్రిలో గంగ బయలుదేరింది. ఇక్కడి నుంచి కన్యాకుమారి వరకు కూడా అఖండ భారతం అనేది భారతవర్షం దాని పేరు. ఎందుకు వచ్చింది? భరతుడు పాలించాడు కనుక.
ఆ భరతుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ప్రజలను బాగా భరించాడు కనుక. ఎలా భరించాడు? వ్యవసాయం ప్రారంభించి భరించాడు. సంస్కృతిని కలిగించి ప్రజలందరికీ తిండికి లేవట్టు లేదు అనే స్థితి కలిగించాడు ఆయన. అందుకోసం భరతుడి పేరు వచ్చింది. ఆయన పాలించిన వర్షం భారతవర్షం కనుక అక్కడి నుంచి ఇప్పటివరకు భారతవర్షం అనేది ఉంది. అప్పుడు ఒక దేశంగా ఉండేది. చాలామంది ఒక దేశంగా పాలించిన వాళ్ళు ఉన్నారు. ఒకటి కాదు, ఇద్దరు కాదు. మనకి రాజాధిరాజు లేదా చక్రవర్తి, మహారాజు, రాజు ఉన్నాయి. జనమేజయుని యొక్క శాసనంలో రాజాధిరాజ అని ఉంది, మహారాజాధిరాజ అని ఉంది. అంటే ఏంటి? ఆయన కింద మహారాజులు ఉన్నారు, ఆయన కింద రాజులు ఉన్నారు. రాజులు సామంతులు, మహారాజులు సామంతులు. ఈయన మహాచక్రవర్తి, రాజాధిరాజు. సగరుడు చక్రవర్తి. మనకి 6 చక్రవర్తి ఉన్నారు. హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తిన. వీళ్ళు చక్రవర్తులు. వీళ్ళు హరిశ్చంద్రుడు. వీళ్ళందరి పేర్లు మీకు తెలుసు. హరిశ్చంద్రుడు, నలుడు నలచక్రవర్తి, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు. ఇప్పుడు చెప్పినటువంటి భరతుడు, ఆయన చక్రవర్తి. మహారాజులు ఉన్నారు, 16 మంది ఉన్నారు మహారాజులు. మా చిన్నతనంలో పెద్ద బాల శిక్షాన్ని పుస్తకం ఉంది. మీకు ఇప్పుడు అది చదివడం ముందని కూడా చాలామందికి తెలియదు. ఆ పెద్ద బాల శిక్షలో ఈ షట్ చక్రవర్తులు, షోడశ మహారాజులు అవన్నీ చెప్పుకునేవాళ్ళు, చదివించేవాళ్ళు పిల్లలకి. అయితే వీళ్ళందరూ పెద్ద దేశాన్ని పాలించిన వాళ్ళు కనుక ఇది ఒక మహాదేశం అప్పటి నుంచి ఉంది. సరే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చినటువంటి సమస్యల వలన వీళ్ళు విభాగం చేశారు. మొదటి 2 దేశాలు చేశారు. ఆ పైన అక్కడ 2 ముక్కలుగా మారింది, ముక్కలైంది ఇది. కనుక అప్పుడు మహారాజ్యంగా చాలా కాలం ఉంది. అందుకనే ఇప్పటికీ దాదాపు 1200 సంవత్సరాల నుంచి కూడా విదేశీయులు పాలన చేసినా మనకి భారతదేశం అంటే ఇదంతా మందే, ఇదంతా మన దేశమే అనే భావన ఉంది. అందుకోసమే ఆ యాత్రలు గడుతున్నాం, దేవాలయాలు దర్శిస్తున్నాం, ఇది మందే అనే భావన సంస్కృతి పరంగా ఉండిపోయింది. ఓకే.